బ్రేకింగ్ న్యూస్ ఏనుగుల గుంపు దాడి చేయడంతో 5గురు భక్తులు మరణించిన విషాదకర ఘటన చోటు చేసుకుంది। ఈ ఘటన అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకుంది। అన్నమయ్య జిల్లాలో గుండాల కోనలో భక్తులపై ఏనుగుల గుంపు దాడి చేసింది। ఈ ఏనుగుల గుంపులో 5గురు భక్తులు మరణించారు। 5గురు భక్తులు కూడా దేవాలయానికి వెళుతూ ఉన్న సమయంలో ఒక ఏనుగుల గుంపు అకస్మాత్తుగా వారిపై దాడి చేసింది। ఆ ఏనుగుల గుంపును తప్పించుకోవడానికి భక్తులు అటు ఇటు పరుగులు తీశారు। ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు, వైల్డ్ ఎలిఫెంట్స్ అని చూస్తున్నారు। తరచూ ఇవి ఏజెన్సీ ప్రాంతాల్లో ఊళ్ళలోకి వచ్చి అక్కడ పంట పొలాలను ధ్వంసం చేయడం లాంటి ఘటనలకు పాల్పడుతున్నాయి। అన్నమయ్య జిల్లాలో కూడా తరచూ ఏనుగుల గుంపులు ఊళ్ళ మీదకు రావటం, పంట పొలాలను నాశనం చేయడం, రైతుల ప్రాణాలకు అపాయం కలిగించడం లాంటి దృశ్యాలు చోటు చేసుకుంటాయి। ఇప్పుడు చూడండి, ఒకసారి ఆ దృశ్యాలు చూడండి। పెద్ద పెద్ద పర్వతం లాంటి ఏనుగుల గుంపు ఆ పొలాల్లో నుంచి రోడ్లపైకి వచ్చింది। ఆ రోడ్లపై వెళ్లే మనుషులపై ఒక్కసారిగా విరుచుకు పడినప్పుడు వాళ్ళు అక్కడ నుంచి పారిపోయే ప్రయత్నం చేసినా కొన్ని సందర్భాల్లో వాటి బారిన పడి ప్రాణాపాయం కలుగుతున్న సంఘటనలు కూడా చోటు చేసుకుంటూ ఉన్నాయి। ఏనుగులు మనుషులపై దాడి చేసి వాళ్లను తొక్కి చంపిన ఘటనలు తరచుగా చోటు చేసుకుంటున్నాయి। ఎక్కువగా ఊళ్ళలోకి ఏనుగులు వచ్చినప్పుడు పంట పొలాల్లో పనిచేసే రైతులు వీటి బారిన పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు। ఏనుగులు అడవిలో నుంచి ఊళ్ళలోకి వచ్చి పంట పొలాలను ధ్వంసం చేస్తూ ఉన్నప్పుడు పంటనే ప్రాణంగా భావించే రైతులు ఆ పంటను వదిలి పారిపోలేక, ఏనుగుల గుంపును ఎదుర్కోలేక వాటిని ఏదో రకంగా బెదిరిద్దామనే ఘటనల్లో ప్రాణాలు పోగొట్టుకుంటున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి। ఇప్పుడు ఏకంగా భక్తులపై ఏనుగుల గుంపు దాడి చేసింది। అన్నమయ్య జిల్లాలో ఈ ఏనుగుల గుంపు భక్తులపై దాడి చేయడంతో ఏకంగా 5గురు ఈ ఏనుగుల దాడిలో చనిపోయారు। మరో 2 భక్తుల పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది। మృతులు ఉల్లిగడ్డ పోడుకు చెందిన వారిగా గుర్తించారు। శివరాత్రి సందర్భంగా దర్శనానికి ఆ భక్తులు వెళుతూ ఉన్నారు। ఆ సమయంలో ఆ భక్తుల గుంపుపై ఈ ఏనుగుల గుంపు దాడి చేసింది। ఒక్కసారిగా భక్తులందరూ హాహాకారాలు చేస్తూ అక్కడి నుంచి పరుగులు తీశారు। కానీ ఆ భక్తులు ఏనుగుల గుంపు బారిన పడడంతో వారిని మిగిలిన భక్తులు చెదరగొట్టే ప్రయత్నం కూడా చేశారు। ఎందుకంటే తమ కళ్ళ ముందే తమ తోటివారు ఏనుగుల గుంపులో గాయపడుతూ ఉంటే, ఏనుగుల గుంపు దాడి చేస్తూ ఉంటే అక్కడి నుంచి వెళ్ళిపోలేక వాటిని బెదిరించే ప్రయత్నం చేశారు। కానీ పర్వతాల మాదిరి ఉన్న ఆ ఏనుగులు మిగిలిన భక్తులపై కూడా విరుచుకుపడటంతో అలాంటి వైల్డ్ ఎలిఫెంట్స్ని ముందు ఎవరు కూడా నిలవటం చాలా కష్టసాధ్యం। వీలైనంత వరకు అలా వైల్డ్ ఎలిఫెంట్స్ కనిపించినప్పుడు వాటి నుంచి పారిపోవడమే ఉత్తమం।